ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. వందనాలు. ఈ సమయంలో కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. ఆటంకాలన్నీ యేసు నామములో బంధించమడుగుతున్నా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము గొప్పపడు దేవుడు. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే న్యాయమును బట్టి తీర్పు తీర్చుట. కొన్ని కుటుంబాల్లో న్యాయం జరగక ఎంతో బాధపడతా ఉంటారు. ప్రభు పాదాల దగ్గర రక్షింపబడిన వారైతే ప్రభు పాదాల దగ్గర పరిశుద్ధుడా మాకు న్యాయం చేకూర్చు అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో దేవుణ్ణి ఎరగనందువలన వాళ్ళు అడిగేటువంటి స్థితి కూడా ఉండదు. వాళ్ళు ఎంతగానో బాధింపబడతా ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ప్రభు ఏమంటున్నాడనంటే న్యాయమును బట్టి తీర్పు తెచ్చే దేవుడిని అంటున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు ఎలాంటి ఆయన? న్యాయమును బట్టి తీర్పు తెచ్చే దేవుడు. బలవంతులైన వారు, మరి ఘనులైనటువంటి వారు, వారి యొక్క మరి పరిస్థితిని బట్టి బలహీనైనటువంటి వారు బాధింపబడతా ఉంటారు. అయితే అలాంటి వారందరికీ కూడా దేవుడు ఏమంటున్నాడనంటే న్యాయం చేకూర్చే దేవుడు ఆయన అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. అయితే దావీదు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదనంటే ఆయన చాలా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆయనకి న్యాయం జరగకోకుండా ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన రాయటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలాగనంటే మనకి 8వ వచనంలో చూసినట్లయితే యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఏమని అడుగుతున్నాడు? నాకు న్యాయము తీర్చు ప్రభువా అంటున్నాడు. ఎందుకు అనంటే చాలా దినాలు సౌలుకి దావీదుకి చాలా దినాలు పోరాటాలే జరిగినాయి. అందుకని నాకు న్యాయం చేకూర్చు ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగున్నాడు. అడిగినప్పుడు దేవుడు చాలా మంచిగా న్యాయం చేకూర్చున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన కుటుంబాల్లో కూడా కొన్ని విషయాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేవారు, బాధించేవారు ఉంటారు. కక్ష నువ్వు నేను తీర్చుకుంటే ప్రయోజనం లేదు. ప్రభువుకి అప్పగిస్తే ప్రభు ఏం చేస్తాడంట? న్యాయం చేకూరుస్తాడని ఖచ్చితంగా మనం లేఖనాలను బట్టి అర్థం చేసుకుంటున్నాం. అయితే సౌలుని ఒక క్షణంలో ఆయన చంపేసేటువంటి బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయినా కూడా మాత్రం కూడా సౌలు జోలికి వెళ్ళాడు. దేవుడు అభిషేకం నొందిన వాడిని ముట్టకూడదని చెప్పి దేవుని మాట ప్రకారంగా ఆయన ఎంతగానో దేవుడి నామానికి లోబడిపోయి జీవించేటువంటి వాడు. ఎందుకంటే నాకు న్యాయం చేకూర్చేది దేవుడే అని చెప్పి అనుకున్నాడు. అయితే ఇంకా కూడా 103వ కీర్తనలో 6వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమన్నాడంటే యెహోవా నీతి క్రియలను జరిగించచ్చు, బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఎలాంటి ఆయనంటే ఆయన బాధింపబడే వారందరికీ కూడా న్యాయం తీరుస్తాడు అని చెప్పి తను మంచిగా తన అనుభవంలో తను నేర్చుకున్నాడు. అందుకని ఏ విషయంలోనైనా సరే 7 జాతుల వారు లేచినా ఇంకా ఎవరైనా కూడా ఆయన మీదకి లేచినా అన్ని విషయాల్లో కూడా దేవుడి దగ్గర మొరపెట్టేవాడు. అందుకనే దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుని వాక్యలు మనం చూస్తూ ఉంటాం. ఎంతమందో దేవుని బిడ్డలు మరి బాధింపబడ్డారు. బాధింపబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడంట? న్యాయం తీర్చాడు. ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. దావీదు అనేక విధాలుగా బాధింపబడ్డాడు. అలాగనే సారా, మరి అబ్రహాం భార్య అయినటువంటి సారమ్మ కూడా ఎన్నో బాధలు అనుభవించింది. అయినా కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. రాజుగారు ఆమె అందంగా ఉందని చెప్పి అంతఃపురంలో చేర్చుకుంటే ఆ బాధ ఎంత
పరిస్థితి, ఎంత బాధ అంటే అంత బాధ. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయనని నమ్ముకున్నటువంటి వారి మీద, ఆయన అభిషేకించిన వారిని ముట్టనివ్వనని చెప్పినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి శారమ్మని ఎట్లా కాపాడాడంట, కంటికి రెప్పవలే కాచి కాపాడి ఉన్నాడు. అంత మాత్రమే కాకోకుండా ఇంకా ఏం చేశాడంటే, అక్కడ న్యాయం, ఆమెని తీసుకొచ్చుకొని అంతఃపురంలో పెట్టుకున్నందుకు కావలసినటువంటి పరిహారం చెల్లించే అంతవరకు కూడా దేవుడు ఊరుకోలేదు. ఇలాగున దేవుని బిడ్డలు బాధింపబడుతుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఉంటాడు. అయితే అప్పటిదాకా ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే, మనలో దేవుడు ఏమనుకుంటూ ఉంటాడు అని అంటే, నా బిడ్డల పరిస్థితి ఎలాగుంటుంది, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, బాధింపబడేటప్పుడు, సమస్యలో ఉండేటప్పుడు వీళ్ళ మనస్సు ఎలాగుంటుంది, నన్ను ద్వేషిస్తారా లేకపోతే నన్ను ప్రేమిస్తారా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో మనం జీవగలిగినటువంటి దేవుని కొనియాడుతా, ప్రభువా నువ్వు న్యాయం తీర్చే దేవుడు అని చెప్పి ప్రభువుకు మొరపెట్టామా, దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బాధింపబడుతున్నా సరే, నువ్వు ఒంటరిగా ఉండి బాధింపబడుతున్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. లేక ఇంకా ఇంకా అనేక ప్రాంతాల్లో కొంతమంది నీతోనే ఉండొచ్చు, అయినా ఆ బాధ ఎవరితో చెప్పుకోలేనటువంటిది. అక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడట, నువ్వెక్కడ బాధింపబడుతున్నా సరే నీ పక్షాన్ని న్యాయం చేకూర్చి నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు యేసయ్య అని మనకి ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకు అనంటే, దావీదు పడినటువంటి బాధలు చాలా చాలా వేళ్లతో మరి వేళ్ల మీద లెక్కేసినా కూడా ఎన్ని బాధలు అనుభవించి ఉన్నాడు. అయితే ఆయన చెప్పే మాట ఒకటే మనందరికీ కూడా, ఏంటంటే బాధింపబడే వారందరికీ కూడా ఎలాంటి ఆయన న్యాయం తీర్చే దేవుడు అని చెప్పి ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన శరీరం ఎంతగానో బాధింపబడింది, శత్రువులు ఆయన మీదకి లేవటం అలా ఉంచి ఆయన శరీరం కూడా ఎంతో బాధింపబడ్డాడు. ఎలాగునంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎంతగా బాధింపబడ్డాడంటే మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను మరి ఎంతగానో బలపరిచి ఆయనకున్నటువంటి అనారోగ్యాన్ని గద్దించి దేవుడు నామ మహిమార్థమై మంచి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు. అందుకనే 1-2 వచనాల్లో ఆయన ఏమంటా ఉంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఆయన ఎలాంటి ఉపకారం చేశాడంటే, మరణపు అంచుల్లో సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడంట, మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే 4వ వచనంలో, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. దేవుడు చేసిన గొప్ప మేలు దావీదుని మరి శరీర బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో సమాధిలో నుండి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు. ఈ సమయంలో మనం కూడా ఎన్నో విధాలుగా శరీర బాధలు ఇంకా రకరకాలుగా ఎలాంటి బాధతో బాధింపబడుతున్నా సరే ఆయన చెప్పే ఒక సాక్ష్యం ఏంటనంటే, బాధింపబడేటువంటి వారికి ఆయన ఏం చేయగలడు అని చెబుతున్నాడు, న్యాయము తీర్చే దేవుడు అని చెప్పి చెబుతున్నాడు. ఈ సమయంలో మనం దేవుని మాటలు వింటున్నాం, ఎన్నోసార్లు మనం ఈ మాటలు చదువుతూ ఉంటాం. అయితే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన చేసిన ఉపకారాల్లో ఏది కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే నేను ఎన్నో విషయాల్లో పడిపోయినప్పుడు, కురింగిపోయినప్పుడు, ఇంకా నా అన్నవారు కూడా మనల్ని విడిచిపెట్టినప్పుడు ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాం. అలాంటి విషయాల్లో దేవుడు నీ పక్షా నుండి నీకు సహాయం చేశాడు. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఎంత మందిలోనైనా సరే ప్రభువును గురించి ఏం చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి, అది దేవుడు కోరుతున్నాడు. అందుకనే దావీదు మరి ఆయన చెప్పిన మాట, బాధింపబడే వారందరికీ కూడా ఎలాంటి ఆయన న్యాయం తీర్చే దేవుడు అని చెప్పి అనేకులు ఎదుట ఆయన ఒకటే మాట అంటాడు. ఏంటిదో తెలుసా, సమాజములో నేను దేవుణ్ణి ఏం చేస్తానంటున్నాడు, ఆయనని కొనియాడతాను, ఆయన చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసినటువంటి సహాయం అనేకులలో కూడా నేను ప్రకటిస్తాను అని చెప్పి చెబుతూ ఉంటాడు. ఈ సమయంలో మనం అదే నేర్చుకోవాల్సింది. ప్రభు నీడలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. బాధపడేటప్పుడు దేవుడు ఎంతగానో ఆయన సహాయం నువ్వు అనుభవించావు. అయితే మనం అంతవరకు ఎప్పటి వరకు అంట, మన బ్రతుకు దినాలన్నీ కూడా ప్రభుకు సాక్షిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పటి వరకు మన బ్రతుకు దినాలన్నీ కూడా మరి ఎలాగుండాలంటే ప్రభుకు సాక్షార్థమై జీవించాలి.
అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తే దేవుని వాక్యంలో ఏంటనంటే, బాధింపబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతమందో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి పౌలు గారిని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన ఎంతగా బాధింపబడ్డాడంటే, అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే వారులతోటి ఆయన యొక్క శరీరాన్ని కట్టబోతా ఉన్నారు, అంటే బంధింపబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడు నామానికి మహిమకరంగా జీవించాడు. అలాగనే ఆయన్ని ఒక సరసాల కాదు, ఆయన బయటికి రాకోకుండా ఇక మనుషులు బయట ఎవ్వరు కూడా కనపడరు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంతగానో ఆయనకు సహాయం చేశాడు. ఎలాగనంటే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చి వేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకొని రండని రాణువా వారికి ఆజ్ఞాపించేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, చీల్చివేసేటువంటి పరిస్థితి. పౌలు గారిని ఏం చేయాలనుకుంటున్నారు? చీల్చేసేయాలి అనని. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది కాదు, చాలా మంది యూదులు ఉన్నారు. వీరందరూ కూడా దేవుని బిడ్డలే, వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, వీరందరూ కూడా ప్రభువుని గురించి ఎరిగిన వారే. కానీ వారి పరిస్థితి ఎలాగుందంటే, పౌలు గారిని ఏం చేయాలనుకుంటున్నారు? చీల్చేయాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో న్యాయం తీర్చేటువంటి దేవుడు ఎలాగొచ్చాడో తెలుసా? మనుషులు ఎవ్వరు ఉండనటువంటి ప్రాంతంలో పౌలు గారు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ఎవరు వచ్చారంటే అక్కడికి జీవము కలిగినటువంటి దేవుడు వచ్చాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. న్యాయము తీర్చే దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. 11వ వచనం చూసినట్లయితే, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నీవు నన్ను గూర్చి ఎలాగూ సాక్ష్యం ఇచ్చావో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి వచ్చిందని చెబుతున్నాడు. ఎలాగునట? దేవుడు నామానికి మహిమ రావాలి, సాక్షిగా నిలబడాలి. ఎన్ని బాధలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, బాధింపబడే వారికి నేను న్యాయం చేకూర్చే దేవుడినని ఆయన దిగి వచ్చాడంట ఆయన దగ్గరికి. మనం ఇక్కడ చూస్తే ఏమంటున్నారో తెలుసా? ప్రభు అతని యొద్ద నిలుచుండి అని మనం చూస్తున్నాం. ఎవరు నిలిచారంట ఆయన దగ్గర? ప్రభువు నిలిచాడు. ఎంత ఘనమైనటువంటి కార్యము! బాధింపబడుతున్నాడు బహుగా, మనుషులు చీల్చేటువంటి పరిస్థితి, మనుషులు చూస్తే గాయపరిచేటువంటి పరిస్థితి, వార్లతో కట్టేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే వాక్యంలో 22వ అధ్యాయం 25వ వచనంలో వారులతోటి కడుతున్నారు ఆయన్ని. ఓసారి చదివితే, వారు పౌలును చాలమ్మ ఏం చేస్తున్నారంట? వారులతో కట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితి మనకు దగ్గరకు వస్తే మన పరిస్థితి ఎలాగుంటుంది? దేవుని గణపరచగలమా? దేవుని మహిమపరచగలమా? ప్రభుకు సాక్షిగా జీవించగలమా? మనం జీవించలేము. అయితే ఇక్కడ అంటే దేవుని బిడ్డలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, న్యాయం తీర్చేటువంటి దేవుని వారు కలిగి దేవుని ఎంతగానో గణపరుస్తున్నారు. మనం కూడా ఎలాంటి వారిగా జీవించాలంటే, మనకి ఇంకా ఆ పరిస్థితులు, ఆ స్థితి మనకు రాకపోవచ్చు. అలాగే నిలబడటానికి దేవుడి దగ్గర మనం ఏం చేసుకోవాలి? ఆయన అప్పగించుకోవాలి. అందుకని పౌలు గారు మరి ఎంతగానో బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు అంటే ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన యొద్ద నిలిచుండి ఏమంటున్నాడు? ధైర్యముగా ఉండు అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నేనున్నా నీ పక్షాన, నీకు న్యాయం నేను చేకూరుస్తా. యెరూషలేములో నువ్వు నన్ను ఎట్లా మహిమపరిచావో, సాక్ష్యం ఇచ్చావో, అలాగనే ఏం చేయబట్టున్నాడు? రోమాలో కూడా నన్ను గురించి సాక్ష్యం ఇవ్వు అంటున్నాడు. అలాగనే ఆయనకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. ఆ మాట ద్వారా ఏమొచ్చిందంటే, ఆయనకి ప్రభు వచ్చి నిలబడితే ఎంత ధైర్యం. అలాగనే మనల్ని ఎక్కడున్నా సరే దేవుడు విడిచిపెట్టాడు. ఎవరైనా సరే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఇలాగున మరి బాధింపబడే వారందరికీ కూడా న్యాయం తీరుస్తాడు అని చెప్పి దావీదు ఇంకా అనేకులు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు ఎంతగానో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే మనం ఇంకా దేవుని వాక్యంలోకి వెళ్ళినట్టయితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక
తీర్పు తీర్చేవారిగా ఉండాలి. ఎలాంటి తీర్పు తీర్చాలి? న్యాయమైన తీర్పు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ సమయంలో చూసిన దాన్ని బట్టి మనుషులు మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. వీళ్ళ చూపును బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ఏదో వాడికి చెప్పిన దానిని బట్టి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఏమి వీళ్ళకి తెలియకోకుండానే ఎవరన్నా మనతో ఏదన్నా చెప్తే దానిని బట్టి మాట్లాడేవారిగా ఉంటాం. అందుకని వెలి చూపును బట్టి ఎవరో చెప్పారు, ఏదో చేశారు, లేదా నేను ఊహించుకొని మాట్లాడటాలు, ఇవన్నీ కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి పనులు కాదు. ఏది ప్రభుకి ఇష్టమైనటువంటి పని అంటే న్యాయమును బట్టి తీర్పు తీర్చడం అంటే ఆయనకి ఇష్టమైనటువంటి పని. అందుకనే ఇక్కడ యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే వెలి చూపుని బట్టి కాక దేన్ని బట్టి తీర్పు తీర్చాలంటున్నాడు? న్యాయమైన. ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఎంతగానో ఆయనని అనేక విధాలుగా మరి బాధించేటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదురైనాయి. ప్రభువుని ఎంతగానో బాధిస్తున్నారు. ప్రభువును బాధించేటువంటి వారు ఈ లోకంలో మరి చాలా మంది ఉన్నారు. మనుషుల్ని ఆయన నమ్ముకునేటువంటి వారిని బాధించడం అంటే అది వేరే విషయం. అయితే యేసు ప్రభువును కూడా, దేవాది దేవుణ్ణి కూడా బాధించేవారు చాలా మంది ఉన్నారు. ఆయన స్వయాన అనేకమైన కార్యాలు జరిగించడం చూసి కూడా ఇప్పుడంటే ఆయన శారీరకంగా మన మధ్య లేడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, శారీరకంగా మన మధ్య లేడు. ఆ దినాల్లో ఆయన శారీరకంగా యూదుల మధ్య నివసించాడు, అనేక ప్రాంతాల్లో సంచరించాడు. అప్పుడు అనేకమైన కార్యాలు కూడా దేవుడు జరిగించాడు. ఎలాంటి కార్యాలు జరిగించాడు? చనిపోయిన వారిని సైతం కూడా లేపాడు. అలాంటి కార్యాలు జరిగించినా కూడా ప్రభువుని ఇంకా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? దయ్యం పట్టిన వాడవు అంటున్నారు. యేసు ప్రభుని ఏమంటున్నారు? న్యాయం చేకూర్చే దేవుడిని ఏమంటున్నారు? దయ్యం పట్టిన వాడవు అంటున్నారు. అయినా కూడా వాటన్నిటినీ సహించాడు. మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుని వాక్యంలో 20 అందుకు జన సమూహము, నువ్వు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచున్నాడని అనగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. దేవుడు ఎన్నో కార్యాలు వాళ్ళ ఎదుట చేస్తూ ఉంటే చేసినప్పుడల్లా కూడా ఏదో ఒక రీతిగా ఏమనుకుంటున్నారని అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటువంటి వారు వీరంతా కూడా ఆయన మీద ఏదో ఒకటి నేరం మోపారు. ఆయన ఎదుట ఏదో ఒకటి ఆయన బలహీనుడిగా చేయాలనుకునేవారు. అయితే అక్కడ ఉన్నటువంటి జన సమూహం చాలా మంది ఏం చేసేవారు అని అంటే, ఆ మాటలకు ఒప్పుకొనుకోకుండా అక్కడ చేసినటువంటి ఆ కార్యం కనబడుతుంది కాబట్టి ఆ కార్యాన్ని బట్టి మనం ఏదన్నా మాట్లాడితే ఇబ్బంది జరిగిద్దేమోనని చెప్పి కొంత సమయం అక్కడ ఆయనను బాధించి వదిలేసేస్తా ఉండేవారు. అయితే వాళ్ళందరి మధ్యలో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, వెలుచూపుని బట్టి కాక న్యాయమైన తీర్పు తెచ్చాను. ఎందుకు మీరు అట్లా మాట్లాడతారు? సున్నతి అనేటువంటి ఆచారం ఎవరి దగ్గర నుండి వచ్చింది? అది మోషే మీకు ఇచ్చాడు. అయితే అది ఎక్కడి నుండి వచ్చింది? పితరుడైనటువంటి అబ్రహాం దగ్గర నుండి వచ్చింది. మరి విశ్రాంతి దినాన మీరు సున్నతి జరిగిస్తున్నారా లేదా? జరిగిస్తున్నారు. మరి విశ్రాంతి దినాన్ని ఎవరన్నా స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన స్వస్థత నొందటం అది మేలు కదా, అది ఆశీర్వాదమే కదా, ఆ బాధ ఇబ్బంది నుండి విడిపింపబడటం మంచిదే కదా. అయితే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వెలి చూపును బట్టి తీర్పు ఎందుకు తీరుస్తున్నారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాడు యేసయ్య. అయితే వారి దగ్గర ఆన్సర్ ఏమాత్రం కూడా లేదు. కానీ ప్రభువే చెబుతున్నాడు, వెలి చూపును బట్టి తీర్పు తీర్చక ఆయనే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఆన్సర్ కూడా ఆయనే చెబుతున్నాడు. ఏమని? దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పును తీర్చండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఈ సమయంలో మనం కూడా ఒక్కొక్కసారి మన మాటల్లో ఎలాంటి మాటలు ఉంటున్నాయి? న్యాయమైన మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే మనుషులు సంతోష పెట్టాలని, లేక ఇంకా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మనం అట్లా మాట్లాడేవారిగా ఉండకూడదు. మనమందరం కూడా న్యాయమును బట్టి మాట్లాడేవారిగా ఉండాలని ప్రభువు కోరుతున్నారు. ఎందుకనంటే యేసు ప్రభు దేవుని యొక్క మందిరములో శక్తి కలిగినటువంటి మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందని అంటే, వ్యభిచారంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమెను తీసుకొచ్చి ఏమంటారో తెలుసా? వ్యభిచారంతో పట్టబడినటువంటి ఈ స్త్రీని తీసుకొచ్చామని ప్రభు సముఖంలో పెట్టి అడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయండి అంటున్నాడు. ఏమంటున్నాడు? పాపము లేనటువంటి వాడు మీలో ఎవరైనా సరే. అక్కడ చాలా మంది గుమికూడారు.
వ్యభిచారంతో పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకురావటానికి చాలా మంది గుమికూడారు. అయితే వారు కొందరేమో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఏం జరిగిందనంటే ప్రభువుని మాటి మాటికి అడుగుతున్నారు, శోధిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు ఆ మాట చెప్పేసినప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంట, పాపం లేని వారు ఎవ్వరు కూడా లేరు. ఎవరైతే పాపం లేకుండా ఉన్నారో వారు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యండి అని అంటే ఆడెవరున్నారు? పాపం లేని వారు ఎవ్వరు లేరు. అందుకని ఏమైంది, అక్కడ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఏం చేశారంట, అందరూ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక్కడే అక్కడ నిలబడిపోయి ఉన్నాడు. ఆయన పాపం చేయనటువంటి ఆయన అయినా కూడా ఆయన కూడా ఏమంటున్నాడో తెలుసా, న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు, రాళ్లతో కొట్టే దేవుడు కాదు మన యేసయ్య. మనల్ని ఏం చేసేవాడు, ఒక రాయి వల్లే స్థిరమైనటువంటి బిడ్డగా స్థిరపరిచే దేవుడు అన్నమాట యేసయ్య. అలాంటి గొప్ప దేవుడు. అందుకనే ఈమెతోటి మాట్లాడి ఉన్నాడు. ఏమనంటే 11వ వచనంలో, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకమని చెప్పేసేసి ఉన్నాడు. ఇక నువ్వు పాపం చేయొద్దు, ఇప్పటిదాకా అయిపోయింది నువ్వు చేసినటువంటి అటన్నిటి కూడా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇక నువ్వు పాపం చేయొద్దు అని చెప్పేసి ఉన్నాడు. ఈ సమయంలో మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన న్యాయం ప్రకారం తీర్పు తీర్చే దేవుడు. వాళ్ళందరి ఎదుట వారు ఏదేదో ఏం చేస్తారో మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే ఏం చెప్పాడు, రాళ్లతో కొట్టమని చెప్పాడు కదా. ఈయన ఏం చెబుతాడో చూద్దామని చెప్పి ఆయన ఎంతో శోధించారు. అయితే వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన సమాధానం చెప్పేసి ఉన్నాడు. వాళ్ళందరి ఎదుట ఆయన ఏం చేస్తా ఉన్నాడంట, ఏమేమో రాస్తా ఉన్నాడంట. వాళ్ళు మామూలుగా అయితే వాదన పెట్టుకునేవారే. ఆ రాసేటప్పుడు ఏం కనపడుతుందనంటే, వారు అక్కడ ఏమి రాస్తుందో మనకు అక్కడ రాయబడలేదు కానీ బైబిల్ గ్రంథంలో. అయితే వాళ్ళు అవన్నీ కూడా చూసి వెనుకకు వెళ్ళటానికి, రాళ్ళు వెళ్ళిపోవటానికి కారణం ఏంటిదో తెలుసా, అక్కడ ఆయన రాస్తున్నటువంటిది చూసి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన రాయబడుతున్న మాటలు ఏంటి అక్కడ అంటే, అక్కడున్నటువంటి వారు పెద్దలు, అక్కడున్నటువంటి వారు వాళ్ళ యొక్క పాపాన్ని దేవుడు అక్కడ రాస్తా ఉన్నాడు. దాన్ని చూసి ఏం చేశారంట, వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. వెలుచూపును బట్టి తీర్పు తీర్చడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని ఆయన బిడ్డలమైన మనం కూడా న్యాయంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకనంటే ఆ దినాన, భయంకరమైనటువంటి దినాన మరి దేవుడు గొర్రెల్ని మేకలని వేరుపరిచేటువంటి దినం ఒక దినం రాబోతుంది. ఆయన సింహాసనాసీనుడై కూర్చొని మరి ఎవరైతే మేకలుగా జీవిస్తున్నారు, అంటే మేకలు అని అంటే లోకంలో జీవిస్తానే లోకం కావాలి, దేవుడు కావాలనుకునేవారు. అలాగనే గొర్రెలు అంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకే జీవిస్తా ఈ లోకంలో న్యాయమైన దేవుడు మనకు ఉన్నాడు అని చెప్పి నిరీక్షించేటువంటి వారిని ఏమంటారంటే గొర్రెలు అంటారు. మరి వారిని మేకల్ని వేరుపరిచేటువంటి సమయం ఒకటి రాబోతుంది. మేకలైనటువంటి వారు ఎలాగున్నారనంటే, మరి ఈ లోకంలో జీవించేటప్పుడు దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారు. మళ్ళా లోకానికి ఎట్ట కనపడుతున్నారు, దేవుని బిడ్డల్లాగా కనపడుతున్నారు. అయితే ఆ దినాన దేవుడు ఏం చేస్తాడంట, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరు మరి నిజమైనటువంటి దేవుని బిడ్డలు అని చెప్పి గమనించి ఆయన ఏం చేస్తాడంట, ఆరని అగ్నిలో వేసేస్తారంట వాళ్ళని. మేకలుగా ఉన్న వారిని ఎక్కడ, ఆరని అగ్నిలో. అయితే దేవుడు నామ మహిమార్థమై ఎవరైతే గొర్రెలుగా ప్రభు కొరకై జీవిస్తున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, న్యాయ సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసయ్య, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి రండి అంటున్నాడు యేసయ్య. న్యాయం తీర్చే దేవుడు గొప్పవాడని చెప్పి ఈ లోకంలో ఉన్నప్పుడే, మనం ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నప్పుడే ఏం చేసేవారిగా ఉండాలి, న్యాయాన్ని అనుసరించి నడవటం నేర్చుకోవాలి. దేన్ని అనుసరించాలి మనం, న్యాయాన్ని. నన్ను ఎవరు చుట్టలేదు అనుకోకూడదు. మనం దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, న్యాయాన్ని బట్టి తీర్పు తెచ్చే దేవుడు ఆయన అని చెప్పి జాగ్రత్తగా నడుచుకోవటం. అది ఎవరి వంతు, మన వంతే. ఎవరికి వాళ్ళ, నా వంతును నేను నడవాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, రేపు నువ్వెవరివో నాకు తెలియదు అని అంటాడు. ఇంకా కూడా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన ఎలాంటి శక్తిమంతుడు అని అంటే, న్యాయము విధించువాడు. మరి ఎలాంటి శక్తిమంతుడు అని అంటే, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆయన ఎలాంటి శక్తిమంతుడు అంటే, శిక్షించడానికి, నశింపచేయడానికి శక్తిమంతుడు. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి
న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. నీవెవడు? పరులకు తీర్పు తెచ్చడం నీ పని కాదు, నా పని కాదు. నువ్వు అట్లా, నేను ఇట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా కానీ తీర్పు తెచ్చడానికి నువ్వెవరివి, నేనెవరిని? ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆయన శిక్షించడానికి కానీ, రక్షించడానికి కానీ, నశింపజేయటానికి కానీ శక్తిమంతుడు ఆయనే. న్యాయం విధించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని అది. యేసు ప్రభు సైతమే ఏమన్నాడో తెలుసా? ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరం జీవించినప్పుడు ఏమన్నాడో తెలుసా? తీర్పు తీర్చటం నా పని కాదు అని చెప్పేశాడు. ఎవరి పని అది? తండ్రి పని అది, నా పని కాదు అది. అలాగనే ఈ లోకంలో దేవుడిని నమ్ముకున్న మనమందరం కూడా తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. తీర్పు తీర్చే పని ఎవరిది? దేవునిది. ఆయన చూసుకుంటాడు ఏది ఎట్లా, ఏది ఎట్లా, ఏ సమయంలో ఏది జరగాలో, అది ఎవరిని ఎట్లా ఇది చేయాలో, ఎవరిని ఎట్లా ఇది చేయాలో అది ఎవరు చూసుకుంటారట? దేవుడు చూసుకుంటాడు. అందుకని తీర్పు తీర్చే పని నీది కాదు. పరునికి ఎవరికైనా సరే మరి తీర్పు తీర్చడం నీ పని, నా పని కాదు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. వీళ్ళనంత వరకు నీ మటుకు నీవే, నా మటుకు నేను ఎట్లా ఉండాలంట? న్యాయంతో దేవుడు వాక్యానుసారంగా. ఒకవేళ న్యాయాన్ని తెలిసి కూడా కొన్నిసార్లు ఎక్కడన్నా పడిపోయి ఉన్నావా? ప్రభు ఏమంటున్నాడనంటే ఇకనైనా సరే తెలుసుకొని గ్రహించి ఏం చేయమంటున్నాడు? న్యాయంగా నడుచుకోండి అని అంటున్నాడు. ఎందుకంటే అగ్నిగుండంలో నుండి తప్పింపబడాలి. దేనికో తెలుసా? న్యాయంగా నడుచుకోవాల్సింది మనం అగ్నిగుండంలో నుండి తప్పింపబడాలి. అగ్నిగుండంలో నుండి తప్పింపబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకి? మరి దేవుడు ఆశ్చర్యకరమైన ఆయన సహాయం ఏంటిదంటే ఆయన రాజ్యంలో ప్రవేశించటం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎలాగో చూస్తే జీవగలిగినటువంటి దేవుడు యేసయ్య ఈ భూమి మీద ఎలాగంటే ఆయన జీవించినటువంటి జీవితాంతం అంతా కూడా 33.5 సంవత్సరం ఎలాగున్నాడంటే తండ్రికి తన్ను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఎలాగున్నానంటే 1 పేతురు 2:23 రాయబడి ఉంది. యేసు ప్రభు ఎలాగ జీవించాడంటే తండ్రికి ఆయన దూషింపబడి బాధలు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి నువ్వు దేవుని కుమారుడిగా జీవిస్తూ ఉంటే, దేవుని కుమార్తెగా బ్రతుకుతా ఉంటే బాధించవచ్చు ఎంతమందో. కానీ ఇక్కడ యేసు ఎలాగ జీవించాడో మనం కూడా అలాగ జీవించడానికి ఆయన అనేకులు ఏం చేస్తున్నారంట? దూషించారు, శ్రమ పెట్టారు, బాధ పెట్టారు. అయినా కూడా ఆయన ఏమని చెప్పాడు? సిలువలో ఆయన పలికిన మాట ఏంటిది? అయినా వీరేం చేయించినారో వీరెరగరు, వీరిని క్షమించు ప్రభువా అన్నాడు. అందుకనే మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ప్రభు మాదిరిగా మనం ఉంచుకోవాలి. ఆయన ఎలాగనే భూమి మీద జీవించాడు, ఎలాగున ఆయన ఉన్నాడనేది మనం గమనించి మరి ఆయనను మనం మాదిరిగా పెట్టుకొని ఎలాగుండాలంట? ఆయన వలె, ఆయన యొక్క సారూప్యం మనం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.